చిన్న పని, పెద్ద పని, సెంటర్ పని ఏదైనా కావచ్చు. ఎప్పుడు మీరు ఆ పనికి, ఆ పర్సన్కి, ఆ మెటీరియల్కి, ఆ దేవుడికి ఎప్పుడు మీరు థ్యాంక్స్ చెప్తారో మీ ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్గా హై అయిపోతుంది. హై ఫ్రీక్వెన్సీ హై రిజల్ట్, లో ఫ్రీక్వెన్సీ నో రిజల్ట్. మీన్స్ ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు థ్యాంక్స్ చెప్పాలి, మీరు గ్రాటిట్యూడ్ ఇవ్వాలి. గ్రాటిట్యూడ్తో పాటు ఉండాలి. ఏంటా గ్రాటిట్యూడ్? గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? లీడర్స్, వెరీ ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఎవరైనా మీకు ఒక చిన్న పని చేశారంటే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే మీకున్న రిజల్ట్ రాసుకోండి, ఫటాఫట్ రాసుకోండి. ఎంత కంప్లైంట్ చేస్తారో, ఏదని గురించి కంప్లైంట్ చేస్తారో అది మీ లైఫ్లో ప్రాబ్లంని క్రియేట్ చేస్తుంది. ఎంత మీరు ఏదానికి థ్యాంక్స్ చెప్తారో మీ లైఫ్లో అది అంత మల్టిపుల్ అవుతుంది. టీం లేదు, ఎంత చెప్పినా కానీ రాదు, ఎంత చెప్పినా కానీ పని చెయ్యరు, వీళ్ళ ఇంతే, వీళ్ళ లైఫ్ ఇంతే, నా లైఫ్ ఇంతే, ఏం దేవుడా నా లైఫ్ ఇలా ఇచ్చేసావు, ఇవన్నీ మీరు కంప్లైంట్ చేస్తున్నారంటే మీ లైఫ్లో ఇంకా ప్రాబ్లం పెరుగుతూ వెళ్తుంది. అదే మీ దగ్గర ఉండేదానికి మీరు థ్యాంక్స్ చెప్తున్నారంటే అది మల్టిపుల్ అవుతుంది. ఏది మల్టిపుల్ చేయాలని అనుకుంటున్నారో, ఏది ఎక్కువ చేయాలని అనుకుంటున్నారో దానికి థ్యాంక్స్ చెప్పండి. అది ఇచ్చిన దానికి ఆ దేవుడి దగ్గర థ్యాంక్స్ చెప్పండి. ఎంత మీరు థ్యాంక్స్ చెప్తూ వెళ్తారో అంతా మీ దగ్గర అది మల్టిపుల్ అవుతుంది. ఏది మల్టిపుల్ కావాలో దానికి థ్యాంక్స్ చెప్పండి. ఏదానికి థ్యాంక్స్ చెప్తున్నారో అది మల్టిపుల్ అవుతుంది. బట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది జస్ట్ ఒక్క టైం చెప్పే విషయం కాదు, ఇది ప్రాక్టీస్. ఎనీ టైం. ఎనీ టైం చెప్పాలి. ఎనీ టైం చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు మీకు బాగా అవుతుందో అప్పుడు చెప్పాలి. ఎప్పుడు మీకు మంచిది జరగదు అప్పుడు కానీ చెప్పాలి. అది చెప్పే పవర్ ఏంటంటే మోస్ట్ వెల్కమ్. అది చెప్పే పవర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హోపోనోపోనో డిస్కస్ చేసాము. హోపోనోపోనోలో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? అందరు చూపేయండి. 2, 3, 4. ఎస్, ఎగ్జాక్ట్లీ 4 ఉన్నాయి. ఎస్ 4. ఆ 4 వర్డ్స్ లో ఏదేది ఉన్నాయి ఫటాఫట్ మెసేజ్ చేయండి. సపరేట్ గా మెసేజ్ చేయండి, ఒకే దాంట్లో కాదు. ఒక్కొక్క వర్డ్ ని ఒక్కొక్కటే మెసేజ్ చేయండి. ఐఎమ్ సారీ. ఎస్. ఐఎమ్ సారీ. ఎస్. Second word. Please forgive me. Yes. Please forgive me. Thank you and I love you. Right. ఈ వర్డ్స్ ఏమున్నాయి? ఈ వర్డ్స్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న వర్డ్స్ ఇవి. ఏంటి? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న వర్డ్స్. అంటే సారీ అడిగారంటే మీ లోపల ఫ్రీక్వెన్సీ హై అయిపోతుంది. ప్లీజ్ ఫర్గివ్ మీ, క్షమించు అని అడిగారంటే మీ ఫ్రీక్వెన్సీ హై అయిపోతుంది. థ్యాంక్ యూ చెప్తున్నారంటే
మీ లోపల ఫ్రీక్వెన్సీ హై అవుతుంది. ఐ లవ్ యూ చెప్తున్నారంటే మీ ఫ్రీక్వెన్సీ చాలా హై అయిపోతుంది. ఈ 4 words వెరీ ఇంపార్టెంట్, రైట్? ఎప్పుడు మీ వర్డ్స్ ని వాడతారో, ఎప్పుడు మీ వర్డ్స్ ని యూజ్ చేస్తూ వస్తారో, అప్పుడు డెఫినెట్లీ మీ లోపలనే ఇది కేర్ఫుల్ గా వినండి. హోపునోపునో చేయండి, సారీ అడగండి, ఐ లవ్ యూ చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి అనేసి చెప్తుండేది ఎందుకు అంటే మీ ముందు ఉన్న వాళ్ళకి ఎనర్జీ ఇచ్చేకి కాదు, వాళ్ళ దగ్గర మీరు చిన్నోళ్ళు అయిపోయే కాదు, మీ ఫ్రీక్వెన్సీలో మీరు పెద్దోళ్ళు అయిపోయేకి చెప్తున్నాం. ఎప్పుడు మీరు ఇది చెప్తారో మీ లోపల ఎనర్జీ హై అవుతుంది. అప్పుడు మీకు హై పీపుల్సే, హై ఎనర్జీ ఉన్న వాళ్ళ పీపుల్సే కనెక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ రంజిత్ సార్ చెప్పారు, ఎవరో రియల్ ఎస్టేట్ పర్సన్ మీన్స్ ఇన్ని రోజులు ఎందుకు మీట్ కాలేరు? ఐ థింక్ ఈ 10 days లో ఇన్ని రోజుల్ని ఎవరిని మీట్ కావాలి, ఎవరెవరు వస్తారని మీన్స్ థింక్ చేయలేదు. అలాంటి వాళ్ళంతా కాల్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళంతా వస్తున్నారు, అలాంటి వాళ్ళంతా పని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? బికాస్ ఆఫ్ మీ ఫ్రీక్వెన్సీ. మీరు ఎప్పుడు హై వెళ్తారో అప్పుడు మీ వెనక హై ఉన్న వాళ్ళు ఆటోమేటికల్ మ్యాచ్ అవుతుంది. హై లేకుంటే డెఫినెట్లీ మ్యాచ్ అవ్వదు. అది హై చేసుకోవాలంటే మీరు ఆల్వేస్ గ్రాటిట్యూడ్ లో ఉండాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలి? డైలీ రొటీన్ వర్చువల్లో, డైలీ రిచువల్లో ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలి? ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పొచ్చు? ఏదానికి థ్యాంక్స్ చెప్పాలి? చెప్పొచ్చు. ఎస్, పేరెంట్స్ కి చెప్పాలి, వెరీ గుడ్. గాడ్ కి చెప్పాలి, వెరీ గుడ్. ఫ్యామిలీకి, ఎవ్రీథింగ్ అది చెప్పండి. ఎవ్రీథింగ్ కాదు, చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ అందరికి థ్యాంక్ యూ, అన్ని దానికి థ్యాంక్ యూ అని ఇలా చెప్తే మీరు ఒకే ఒక టైం చెప్పారు, అందుకే మీ లోపల కొంచెమే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అదే మీరు అగైన్ అండ్ అగైన్ మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ థ్యాంక్స్ చెప్తున్నారంటే జస్ట్ థింక్ చేయండి. మీ మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు నుంచి ఇప్పుడు వరకు ఫోన్కి కానీ, ఇంటర్నెట్కి కానీ, సిగ్నల్కి కానీ, ఛార్జింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, జస్ట్ ఈ మీటింగ్ గురించి మాట్లాడుతున్నాం. కొంచెం సిగ్నల్ వీక్ అయితే మేము వినలేము, మీటింగ్ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఎన్ని టైం చెప్పాము ఆ ఇంటర్నెట్కి, ఆ ఇంటర్నెట్ కంపెనీకి. వెరీ ఇంపార్టెంట్ ఇయర్స్, వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏమంటారంటే నాకెవరు హెల్ప్ చేస్తారు వాళ్ళకి నేను థ్యాంక్ యూ చెప్పాలి అని అంటారు. సారీ, నాకు వచ్చి ఎవరు హెల్ప్ చేశారు వాళ్ళకి ఒకటే కాదు. ఇప్పుడు మీరు కూర్చునే చైర్ అయినా కానీ, సోఫా అయినా కానీ, ప్లేస్ అయినా కానీ, టైల్ అయినా కానీ, ఏదైనా కానీ, అది లేకుంటే మీరు ఇంత కంఫర్టబుల్ గా ఉండేవాళ్ళ? లేరు. బైక్ చెడిపోయిందంటే, స్టార్ట్ అవ్వడం లేదంటే ఆ బైక్ ని తిడతాము, తంటాము. జస్ట్ థింక్ చేయండి, ఇంతకు ముందు ఎన్నో సిచ్యువేషన్లు మీకు మూసింది, అది మీకు హెల్ప్ చేసింది, మీకు సపోర్ట్ చేసింది. అది వర్క్ కావట్లేదు, తన్నాము. వర్క్ అయినప్పుడు ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పామా? కేబుల్ బ్రేక్ కేబుల్ ఉంటుంది కదా, కేబుల్ మీరు స్పీడ్ గా వెళ్ళేటప్పుడు ఆ కేబుల్ కట్ అయిపోయి ఉంటే మీ పరిస్థితి ఏంటి? ఆ టైంలో కట్ అవ్వకుండా అది స్ట్రాంగ్ గా ఉంది కదా. ఒక ఇన్సిడెంట్ నాకు రీసెంట్ గా ఎవరో అలాగే మాట్లాడేటప్పుడు డిస్కస్ చేశారు. ఒక పర్సన్ ప్రేయర్ చేసి బయట వచ్చారు, అతని చెప్పులు ఎవరో ఎత్తుకొని పోయారు. బయట చాలా మంచి పర్సన్, దేవుడికి చాలా కనెక్ట్ గా ఉండే పర్సన్ వచ్చి చూస్తున్నాడు, చెప్పులు లేవు. ఏం దేవుడా ఇలా చేసేసావు, ఏమిది అని అనుకుని బయట వచ్చారు. అక్కడ ఎవరు 2 కాళ్ళు లేవు, భూమి పైన ఏమంటారు సార్, అది స్లైడ్ చేస్తూ వస్తున్నారు, ఏమంటారు అది తెలుగులో? సార్ అంగవైకల్యం, అంగవైకల్యం సార్. సార్ ప్రాకుతూ వెళ్ళడం.
మీన్స్ ప్రాపర్ వెళ్ళడం చూసి ఇమ్మీడియట్లీ వాళ్ళు సారీ దేవుడా జస్ట్ చెప్పులు పోయి నేను మళ్ళీ కొనుక్కోవచ్చు. అదే యాక్సిడెంట్ చేసి కాలిపోయింటే అది మళ్ళీ అయ్యేది కాదు. సారీ దేవుడా సారీ, ఇమ్మీడియట్లీ సారీ అడిగేసి థ్యాంక్స్ చెప్పారు. ఇది కావాలి మా లైఫ్ లో. చేసేసాం, పుట్టి ఇన్ని రోజులైంది, 8 అయింది, 20 అయింది, 30 అయింది, 40 అయింది, 50 అయింది, ఇన్ని రోజులు కంప్లీట్ చేసింది చాలు. బ్లేమ్ చేసింది చాలు. ఇప్పటి నుంచైనా కానీ థ్యాంక్స్ చెప్పి స్టార్ట్ చేయండి. ఐ థింక్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అది ఫీల్ వచ్చిందో లేదో తెలీదు, ఇప్పటి నుంచి వస్తుంది. మీరు థ్యాంక్స్ చెప్పి స్టార్ట్ చేస్తే మీరు ఇన్ని రోజులు ఏం తిన్నారో ఆ ఫుడ్ ఇన్ని రోజులు టేస్ట్ లాగా కాదు, హయ్యర్ టేస్ట్ లాగా ఫీల్ అవుతుంది. ప్రెసెంట్ అది మేము ఫీల్ చేస్తున్నాం. ఎలాంటి ఫీలింగ్ అంటే మా మిస్సెస్ కానీ అంతే, వాళ్ళు రీసెంట్ గా ఒక 4-5 months బిఫోర్ స్టార్ట్ చేశారు మెడిటేషన్. అదంతా రీసెంట్ గా డిస్కస్ చేస్తుండ్రు. ఇడ్లీ తింటున్నారు, వాళ్ళే చేసింది వాళ్ళే చేసేది. ఇన్ని రోజులు అలా చెప్పలేదు. వాళ్ళే ఇడ్లీ తిని ఈరోజు చాలా సూపర్ గా ఉంది కదా అని అన్నారు. నేను అన్నాను ఎప్పటి నుంచో నాకు సూపర్ గానే ఉంటుంది అనేసి. మీన్స్ ఆ ఫీల్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫీల్, ఏ ఫీల్? టేస్ట్ అని ఫీల్ తెలుస్తుంది. అదే ఫుడ్, రైట్ డియర్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. మీరు ఇయర్ బడ్స్, బ్లూటూత్, ఛార్జింగ్ వైర్, జస్ట్ థింక్ చేయండి. ఛార్జింగ్ వైర్ ఉంది, ఆ ఛార్జింగ్ వైర్ ఏదైనా కట్ అయిపోతే, ఛార్జ్ కాకుండా ఉంటే ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారు జస్ట్ థింక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీటింగ్ ఉండేది, నిన్న నైట్ ఆ ఛార్జింగ్ వైర్ ఎందుకు ఛార్జ్ అవ్వడం లేదంటే, నిన్న నైట్ మీరు 11 o'clock చూసుకున్నారు, ఛార్జ్ అవ్వడం లేదంటే ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు? అది మాకు సపోర్ట్ చేసింది కదా, మాకు హెల్ప్ చేసింది కదా. మేమంతా ఎలా అంటే పని చేయకుండా ఉంటే తిట్టేస్తాం, అది మా పని అని అనుకుంటాము. అదే పని చేసేటప్పుడు థ్యాంక్స్ చెప్పాము. ఏమైనా కావచ్చు, వదిలేసి వెళ్తున్నారంటే ఓకే, వేరే కంపెనీకి వెళ్తున్నారంటే ఇన్ని సపోర్ట్ చేశాను, అంత ఇది చేశాను, అయినా కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళని తిడుతున్నారు. ఉండేటప్పుడు పీవీ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా మీరు థ్యాంక్స్ చెప్పారా స్పెషల్ గా వాళ్ళకి? ఏం సిస్టమ్ ఇది? ఇదేనా మీ ఇంట్లో నేర్పించింది? అది ఓకే పాడు. ఏం చెయ్యాలి మేము? థ్యాంక్స్. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు బాగాలేదంటే ఎవరు చేశాడు ఇది రోడ్డు చూడు ఎలా అయింది, ఎలా పోవాలి అని అంటాము. అదే బాగుండే రోడ్లో ఎప్పుడైనా అంటామా ఎవరు చాలా మంచిగా చేశారని? అంటే మా మైండ్ ఏది చూసేదానికి మేము ఫోకస్ చేస్తున్నాం, ఏది చేసేకి ట్రైన్ చేసాం మేము. కేర్ఫుల్ గా వినండి. మీరు మీ మైండ్ ని ఎలా ట్రైన్ చేస్తారో అలాంటి విషయాన్ని అది తీసుకుని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు మేము రెడ్ వెతకండి అనేసి చెప్పాము, మీరు రెడ్డే వెతికారు, వేరేది మీరు వెతకలేదు. ఎందుకు వెతకలేదంటే మీ మైండ్ లో ఒక సిస్టమ్ ఉంటుంది, RAS అని, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని. RAS, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. RAS పని ఏంటంటే మీరు ఏమి కావాలని అంటారో అదే సెర్చ్ చేసేది అది పని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోండి ఇన్ని రోజులు కార్లు చూశారు, బట్ ఈ రోజు డిసైడ్ చేయండి ఏమని, నేను షిఫ్ట్ కారు, బెంజ్ కారు, వాట్ ఎవర్ ఏదో ఒక కారు కొనాలనేసి మీరు డిసైడ్ చేస్తారు. బయట మీరు వెళ్తే మీకు అవే కార్లు కనిపిస్తాయి. ఎలా కనిపిస్తుంది? ఇన్ని రోజులు ఆ కార్లు ఉండేవి కావా? ఉండేవి, అయినా కానీ మాకి కనిపించేది కాదు. ఎందుకంటే దానికి ఒక టార్గెట్ ఇచ్చేసాము. RAS పని ఏంటంటే మొత్తం ఏది ఉన్నా కానీ అది ఫోకస్ చేసి ఓకే మీరు ఏమనుకుంటున్నా దానిపైనే ఫోకస్ చేస్తున్నా. అంటే
బై డిఫాల్ట్ గా మీరు బ్లేమింగ్ కంప్లైంట్ ని ప్రోగ్రామ్ చేశారు. ఎంత మంచిది ఉన్నా గానీ అదంతా పక్కన పెట్టేసి మీ బ్లేమింగ్ ని తీసుకొని వచ్చేస్తుంది. మీరు కంప్లైంట్ ఇచ్చేదానికి ఏం పాయింట్ దొరుకుతుందో ఆ పాయింట్ ని తీసుకొని వచ్చేస్తుంది. అదే ఏదైనా మీరు థ్యాంక్స్ చెప్పేకి, గ్రాటిట్యూడ్ కి, మీకు మంచిది అయ్యేదానికి ప్రోగ్రామింగ్ చేశారంటే, అప్పుడు మీరు థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నారంటే వాళ్ళు ఎంత మంచిది చెడ్డ పని చేసినా కానీ అదంతా సైడ్ చేసేసి ఏది మంచి చేసిందో అదొకటే మీ ముందుకు తీసుకొని వస్తుంది. అది RAS పని, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ నా పని. ఆ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ దాని లోపల వెళ్ళిపోతే మీరు బై డిఫాల్ట్ గా అది ఎక్స్పీరియన్స్ చేస్తారు. అది బ్లేమింగ్ కావచ్చు, అది కంప్లైంటింగ్ కావచ్చు, అది గ్రాటిట్యూడ్ కావచ్చు, అది పీస్ఫుల్ కావచ్చు, అది హ్యాపీనెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ RAS లో ఎలా సేవ్ అవుతుంది అంటే, ఎప్పుడు మీరు మళ్ళీ విజువలైజ్ చేస్తారో, ఎప్పుడు మళ్ళీ చెప్తారో, మళ్ళీ వింటారో అది మీ మైండ్ లో సేవ్ అయిపోతుంది. ఎప్పుడు మళ్ళీ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పిల్లలతో షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి. ఆ ఒక షాపింగ్ మాల్ లో మీ పిల్లలు మళ్ళీ ఏదో ఒక చాక్లెట్ చూపిస్తున్నారు, ఇలా చూపిస్తున్నారు. మీరేమనుకుంటారు? ఏమనుకుంటారు? మెసేజ్ చేయండి ఫాస్ట్ గా. ఈరోజు అందరూ వీడియో ఆన్ చేయాలి, అందరూ. కొన్ని వ్యూమని. ఓకే, ఎస్, ఎగ్జాక్ట్లీ. మేము బై డిఫాల్ట్ గా ఏమనుకుంటాం, మళ్ళీ చూపిస్తున్న పిల్లర్స్ అంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళకి కావాలేమో, ఇది కావాలేమో అని మేము అనుకుంటాం. అలాగే మళ్ళీ మేము గుర్తించుకుంటే, థింక్ చేస్తే, విజువలైజ్ చేస్తే, చూస్తే, వింటే, మాట్లాడితే, ఏది మళ్ళీ మాట్లాడతామో అది మా రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ పట్టుకుంటుంది. ఇది వీళ్ళకి కావాలి అని. మీరు నా లైఫ్ చండాలంగా అయిపోయింది, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అని మళ్ళీ చెప్తున్నారంటే ఆబ్వియస్లీ మీ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ కి ఏం తెలుసు అంటే, ఏది మళ్ళీ వాళ్ళు చేస్తారో అది వాళ్ళ లైఫ్ లో కావాలి అనేది రెటిక్యులర్ యాక్టివిటీ సిస్టమ్ ఆ దేవుడు అలా క్రియేట్ చేశాడు. మీరు కంప్లైంట్ చేస్తున్నారు అంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఏమనుకుంటుందంటే, ఓకే వీళ్ళకి కంప్లైంట్ చేసే సిచ్యువేషన్ కావాలి అనేది అది అంత ఫిల్టర్ చేసేసి అలాంటి సిచ్యువేషన్ మీ ముందుకు తీసుకుని వస్తూ ఉంటుంది. అదే మీరు థ్యాంక్స్ చెప్పే స్టార్ట్ చేస్తే, మీరు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నారంటే మీ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ మీరు మళ్ళీ థ్యాంక్స్ చెప్పేకి ఎలాంటి సిచ్యువేషన్ జరగాలో మీ లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్ మీ ముందుకు తీసుకుని వస్తుంది. ఇప్పుడు డిసైడ్ చేయండి, కంప్లైంట్ చేయాలా, థ్యాంక్స్ చెప్పాలా, మీరు డిసైడ్ చేయండి. RAS థ్యాంక్స్ చెప్పాలి, గ్రాటిట్యూడ్ లో ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. మీరు రాసుకోండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరు మెసేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. రాసుకోండి. మీరు మీ లైఫ్ లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే గ్రేట్ థింగ్ వినండి. మీరు ఏదైనా మీరు ఒకటి కొంటే మీరు చాలా రోజుల వరకు హ్యాపీగా ఉండలేరు. ఒక ఫోన్ కొన్నారంటే చాలా రోజుల వరకు హ్యాపీగా ఉండలేరు. ఒక కార్ కొన్నారంటే చాలా రోజుల వరకు హ్యాపీగా ఉండలేరు. ఒక ఇల్లు కొన్నారంటే చాలా రోజుల వరకు హ్యాపీగా ఉండలేరు. బట్ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది అంటే, హ్యాపీనెస్ కి ఏ కెమికల్ రియాక్షన్ అవుతుంది? హ్యాపీనెస్ కి ఎస్, ఎగ్జాక్ట్లీ, డోపమైన్. ఓహో, ఈ రోజు 999 సార్. లాస్ట్ రోజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. 1000 వచ్చింది, మళ్ళీ తగ్గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, డెఫినెట్లీ ఐల్ యూజ్ డౌన్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీరు మీ లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే మీ లోపల ఒక అడాప్ట్ చేసుకోవాలి. ఆ అడాప్ట్ ఏంటంటే థ్యాంక్ యూ చెప్పేది. ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి? మీకు ఎప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారో, హెల్ప్ చేసేది ఎప్పుడు కనిపిస్తుందో అప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. ఎస్ సార్, నో? ఎస్ సార్, ఎస్. నో సార్.
ఎస్, నువ్వు ఎప్పుడు చెప్పాలి? ఆల్వేస్ 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 సార్. జస్ట్ థింక్ చేయండి. ఈ రోజు ఈ టైంలో ఎంతో మంది మీ ఏజ్ లో ఉండే వాళ్ళు హాస్పిటల్ ఐసీయూలో ఉన్నారు. వాళ్ళు మీరు ఇప్పుడు మీకు ఇష్టమైంది తినొచ్చు, ఇష్టమైంది నడుచుకొని పోవచ్చు, ఎక్కడికి కావాలి అక్కడ పోవచ్చు. వాళ్ళు తినేది కాదు, ఒక సైడ్ పనుకున్నారంటే ఇక సైడ్ టర్న్ అవ్వాలంటే వాళ్ళ చేతుల్లో అవ్వట్లేదు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. మీకిన్న చిన్న చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ థ్యాంక్స్ చెప్పే సిచ్యువేషన్స్ కాదా? థ్యాంక్స్ చెప్పే మూమెంట్ కాదా? ఏం చూస్తూ వచ్చాం ఇన్ని రోజులు? ఏం చేస్తూ వచ్చాం? చాలా మందికి డోపామైన్ కంప్లైంట్ చేస్తే రిలీజ్ అవుతుంది. కంప్లైంట్ చేస్తే డోపామైన్ రిలీజ్ అయితే మీ లైఫ్ లో కంప్లైంట్ చేసే సిచ్యువేషన్స్ మల్టిపుల్ అవుతాయి. అదే మీరు థ్యాంక్స్ చెప్పి డోపామైన్ రిలీజ్ చేసుకుంటే మీ లైఫ్ లో థ్యాంక్స్ చెప్పే సిచ్యువేషన్స్ మల్టిపుల్ అవుతాయి. ఎంతో మందికి ఇప్పుడు వరకు మంచి ఫుడ్ తినలేదు. ఎంతో మంది స్వీట్ తినాలని అనుకుంటారు, బట్ డాక్టర్ అవాయిడ్ చేసేసరే తినకండి, కొంచెం తినకూడదు మీరు. బట్ ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతో మందికి ఒక పని చేయండి. అందరు కళ్ళు మూసుకోండి. పెన్ తీసుకోండి, బుక్ తీసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. నేను ఒక లైన్ చెప్తాను, మీరు రాయండి. బుక్ పెన్ తీసుకోండి, కళ్ళు మూసుకోండి. ఒక లైన్ రాసుకోండి. మీరు ఏది కంప్లైంట్ చేస్తారో కళ్ళు మూసుకొని రాయాలి. కళ్ళు మూసుకోండి. మీరు ఏది కంప్లైంట్ చేస్తారో అది మీ లైఫ్ లో ఎక్కువ అవుతుంది. ఏదానికి మీరు థ్యాంక్స్ చెప్తారో అది మీ లైఫ్ లో మల్టిపుల్ అవుతుంది, ఎక్కువ అవుతుంది. ఓకే, అయితే కళ్ళు తెరవండి. ఇంతకు పైన ఎలా రాశారో అలాగే రాశారా? అంతే నీట్ గా రాశారా? అంతే పర్ఫెక్ట్ గా రాశారా? లేదు సార్. నో సార్, నో సార్, నో సార్. ఎందుకు సార్? ఎందుకు సార్? చూడకుండా రాశాం కదా సార్. అంటే చూడకుండా రాశారు కాబట్టి అది సరిగా రాయలేదు. అదే చూడకుండా పర్మనెంట్ చూడకుండా చేసి ఉంటే ఎలా ఉండేవాళ్ళు మనం? ఎస్ సార్, ఎస్ సార్. ఇవన్నీ మీకు అర్థమవుదా? ఏదైనా ప్రయాణిస్తున్నా థ్యాంక్స్ చెప్పాలని అనిపించడం లేదా? ఎస్ సార్. సార్ మొత్తం బాడీ ఇచ్చేసి ఒకే ఒక ఇక్కడ నర్వ్ ఏదైనా కొంచెం ట్విస్ట్ చేసేస్తే కంప్లీట్. థింక్ చేయండి. బ్రెయిన్ హ్యామరేజ్ అని అంటారు. ఏం బ్రెయిన్ హ్యామరేజ్? వేమ్స్ ఏముంటాయి, నర్వ్స్ ఏముంటాయి, ఆ నర్వ్ డ్యామేజ్ కొంచెం బ్లడ్ లీక్ అయినా కానీ ఆ బ్రెయిన్ లేయర్ కొంచెం కట్ అయినా కానీ కంప్లీట్ మీ బాడీ ఫంక్షన్, మీరు ఎవరు, ఎక్కడున్నారు, ఏం తింటున్నారు అదంతా మీరు మర్చిపోతారు. అంటే థింక్ చేయండి. మేము ఎంతైనా మిస్టేక్ చేయొచ్చు, ఆ దేవుడు మిస్టేక్ చేయకూడదు. మేము ఎవరినైనా ఎలాగైనా శిక్షించవచ్చు, ఆ దేవుడు మాకు శిక్షించకూడదు.
ఎంత ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి. రాయండి, ఒక 10 లైన్స్ రాయండి, 10 పేర్లు రాయండి. ఆ 10 పేర్లకి ఎందుకు మీరు థ్యాంక్స్ చెప్పాలి అనేది రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మదర్కి ఎందుకు మీరు థ్యాంక్స్ చెప్పాలి, ఫాదర్ ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి, టీచర్ ఎందుకు చెప్పాలి, అప్ లైన్ ఎందుకు చెప్పాలి, డౌన్ లైన్ ఎందుకు చెప్పాలి, వాళ్ళ పేరు, ఎగ్జాక్ట్ పేరు, అదని ముందు పాయింట్స్ ఎందుకు మీరు థ్యాంక్స్ చెప్పాలి. టైం స్టార్ట్ నౌ. స్టార్ట్ చేయండి. జస్ట్ 3 minutes టైం ఉంటుంది. సార్ వస్తుందా సార్ వీడియో? ఎస్ సార్. ఓకే, ఎస్. ద ఫుడ్ ఈజ్ వెరీ బ్యాడ్. Meanwhile, I am striving. Please give me food. మా ఇంట్లో ఉండే అన్నంకి మేము వాల్యూ ఇవ్వట్లేదు. ఆ దేవుడు ఏమి ఇచ్చాడో దానికి వాల్యూ ఇవ్వట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. చూడండి ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. 1 time ఫుడ్ దొరికితే చాలు అనే సిచ్యువేషన్ లో. ఐ హేట్ మై బాడీ, ఐఎమ్ నాట్ మజిల్డ్. నా బాడీ మంచిది లేదు, నా ఫేస్ బాగలేదు, నా హెయిర్స్ బాగలేదు, నా ముక్కు బాగలేదు, నా పళ్ళు బాగలేదు, నేను కలర్ బాగలేదు, నా బాడీ స్ట్రక్చర్ బాగలేదు. ఐ విష్ ఐ క్యాన్ వాక్ లైక్ అదర్స్. నేను నడిస్తే చాలు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలకి ఇది మేము నేర్పియాలి. మై టాయ్స్ ఆర్ ఓల్డ్, బై మీ న్యూ టాయ్స్. Can someone buy veggies from me please? పిల్లలకి ఇవన్నీ నేర్పియాలి, మేము నేర్చుకోవాలి. మా దగ్గర ఏముందో అది దేవుడు ఇచ్చాడు, అతనికి మా దగ్గర థ్యాంక్స్ లేదు, గ్రాటిట్యూడ్ లేదు, ఓన్లీ కంప్లైనింగ్. చూడండి, వేరే వాళ్ళని చూడండి. మా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఏముందో అది కాదు, అదంట్లో ఆఫ్ లో ఆఫ్ దొరికితే వాళ్ళు హ్యాపీగా అయిపోతారు. బట్ మేము మా దగ్గర వాళ్ళ దగ్గర లేకుండా 4 పట్టు ఉన్నా గానీ మేము ఇంకా బ్యాడ్ గా ఫీల్ అవుతున్నాము, ఇంకా కంప్లైనింగ్ చేస్తున్నాము, ఇంకా దేవుణ్ణి తిట్టుకుంటున్నాము. I need a bigger home. I hate this home. I need a bigger home. Okay. I hate this house. Not okay. Hate చేయకూడదు. God, I wish the rain stops soon. వర్షం నిలబడితే చాలు. ఎలాంటి వాళ్ళు ఉన్నారు? కంప్లైనింగ్. ఇంకొక టైం చూద్దాం.
వాట్ ఈస్ యువర్ ఎక్స్క్యూజ్? ఏమి మీ ఎక్స్క్యూజ్ ఏంటి? ఏమి ఎక్స్క్యూజ్? ఏం మీ కంప్లైంట్? మీ కంప్లైంట్ ఏంటి? ఆ దేవుడు ఎంత ఇచ్చాడు, ఎలాంటి లైఫ్ ఇచ్చాడు, ఎలాంటి సిచ్యువేషన్ ఇచ్చాడు, ఎలాంటి ఫ్యామిలీ, ఎలాంటి ఫ్రెండ్స్, ఎలాంటి టీం, ఎలాంటి ఆపర్చునిటీ, ఎక్కడో ఉన్న వాళ్ళని ఇక్కడి వరకు తీసుకొని వచ్చాడు. జస్ట్ థింక్ చేయండి, జస్ట్ థింక్ ఇట్. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎంత నాలెడ్జ్ ఇచ్చాడు, ఎంత పవర్ ఇచ్చాడు, ఎంత ఎనర్జీ ఇచ్చాడు. ఎంతో మంది ప్రెసెంట్ నా రాత్రి పనుకుంటున్నారు, మార్నింగ్ లేవడం లేదు. దాదాపుగా 3.5 lakh పీపుల్ ఎవ్రీ డే. ప్రతిరోజు 3.5 lakh పీపుల్ లేవడం లేదు, మేము లేసాము. అదని థ్యాంక్స్ లేదా? ఎంతో మంది కలలు కంటున్నారు ఇలాంటి లైఫ్ కావాలని, అలాంటి లైఫ్ లో మేము ఉన్నాము. ఎంతో మంది కలలు కంటున్నారు ఇలాంటి భోజనం చేయాలని. ఎవ్రీ డే మేము అలాంటి భోజనం చేస్తున్నాము. గాడ్, ఐఎమ్ రియలీ సారీ దేవుడా, ఐఎమ్ రియలీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ దేవుడా, ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇప్పుడు జస్ట్ ఒక 5 to 7 minutes ఒక మెడిటేషన్ చేద్దాం. ఆ మెడిటేషన్ లో మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక్కొక్క సెకండ్ని, ఒక్కొక్క క్షణంకి ఆ దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఏం తల్లిదండ్రులు ఇచ్చారు, ఆ తల్లిదండ్రుల చేతుల్లో లేదు మేము కావాలని, బట్ ఆ దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. మా చేతుల్లో వాళ్ళు లేరు, ఆ దేవుడు ఇచ్చాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కొంచెం వర్షం ఎక్కువ అయిపోతే మాకు ఇబ్బంది అవుతుంది, కొంచెం ఎండ ఎక్కువ అయిపోతే మాకు ఇబ్బంది అవుతుంది. ప్లానెట్స్ ఏమున్నాయి, ఆ ప్లానెట్ జస్ట్ 0.001 mm ఏదైనా కొంచెం చేంజ్ అయిపోతే మొత్తం ఫినిష్. ఏమీ కాకుండా ఎన్నో రోజుల నుంచి అలాగే మెయింటైన్ చేస్తున్నాడు. ఈ ఎంటర్డ్ యూనివర్స్ లో ఎక్కడ లేనివి చెట్టులు, వర్షం, భూమి, ఎండ, పర్ఫెక్ట్ సన్లైట్. ఒక 2 days సన్ రాలేదంటే మేము తట్టుకోలేము. అయ్యో సన్ సన్ రావడం లేదు అని. అన్కౌంటబుల్ ఆక్సిజన్ ఇచ్చాడు, అన్కౌంటబుల్. ఎంతో పిల్లలు పుడుతున్నారు, వాళ్ళకి కానీ ఆక్సిజన్ మీకెంత ఇస్తున్నాడు, వాళ్ళకి అంతే ఇస్తున్నాడు. ఎవరికి మీ పిల్లలు పుట్టారు, ఇప్పటి నుంచి వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వాలి, మీకు ఆక్సిజన్ లేదు అని చెప్పలేదు. బాడీలో బ్లడ్ తక్కువ అయితే డాక్టర్ దగ్గర వెళ్తే వేరే వాళ్ళు బ్లడ్ ఎక్కించాలి అని అంటారు. అదే మీరు తినే ఆహారంలోనే బ్లడ్ ఆటోమేటిక్ గా రెడీ అయ్యేలాగా సిస్టమ్ పెట్టాడు. 12-13 ఉండే గ్రామ్ 6కి వచ్చేస్తే ఏదేదేదో అయిపోతాము. మేము తినిన ఆహారం ఏం తింటున్నామో ఒకే ఒక గ్యాస్ బయట రాకపోతే మేము తట్టుకోలేము. రైట్? మొత్తం సిస్టమ్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేశాడు. అతనికి ఒక 5 to 7 minutes టైం ఇద్దాం. 5 to 7 minutes. ఎస్, అందరు స్ట్రైట్ గా కూర్చోండి. సార్ ఫస్ట్ సార్
మీ మైండ్ లో ఏముందో వీళ్ళకి చెప్పాలి వీళ్ళకి చెప్పకూడదు అదంతా లేదు. న్యూట్రల్ గా అందరికి మీ లైఫ్ లో ఎవరో ఒకళ్ళు వచ్చారంటే అది వాళ్ళు రాలేదు, మీరు పిలవలేదు, అతన్ని పంపించాడు, ఆ దేవుడు పంపించాడు. ఆ దేవుడు పంపించాడంటే ఏదో ఒకటి ఉండే ఉంటుంది. వచ్చేలాగా అవుతుంది, రాకుండా ఉండిపోతుంది. చాలా మందికి ఇది రిజల్ట్ రాదు, చాలా మందికి రిజల్ట్ జబర్దస్త్ గా వస్తుంది. అదానికి రీజన్ ఏంటంటే రాసుకోండి. 3D డైమెన్షన్ వరల్డ్, 4D డైమెన్షన్ వరల్డ్. 3D డైమెన్షన్ వరల్డ్, 4D డైమెన్షన్ వరల్డ్. లాస్ట్ ఇంకొక మెడిటేషన్ ఉంటుంది, ఇంకొక పవర్ఫుల్ ఉంటుంది. ఉండండి, మీ ఏ పని ఉన్నా కానీ ఈ రోజు లాస్ట్ స్పెషల్ ఆ దేవుడితో కనెక్షన్ ని ఫీల్ చేద్దాం. స్పెషల్ కనెక్టివిటీ ఆ దేవుడి దగ్గర తీసుకుందాం. ఉండండి. ఓకే. 3D డైమెన్షన్ వరల్డ్, 4D డైమెన్షన్ వరల్డ్. 3D డైమెన్షన్ వరల్డ్ లో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ మ్యాజిక్ అవ్వదు, మ్యాజిక్ జరగదు. ఎవరెవరు 4D డైమెన్షన్ వరల్డ్ లో ఉంటారో వాళ్ళందరికీ మ్యాజిక్ జరుగుతుంది. త్రీ డి డైమెన్షన్ వరల్డ్ కింద రాసుకోండి, అది ముందర రాసుకోండి. దెర్ ఈజ్ లాజిక్, అక్కడ లాజిక్ ఉంటుంది. 3D అంటే దెర్ ఈజ్ స్పేస్, అక్కడ డిస్టెన్స్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది. దెర్ ఈజ్ టైం, అక్కడ టైం ఉంటుంది. ఫోర్ డి డైమెన్షన్ వరల్డ్ కింద రాసుకోండి. దెర్ ఈజ్ నో లాజిక్. 4D డైమెన్షన్ లో నో లాజిక్. దెర్ ఈజ్ నో స్పేస్. అంత దూరం ఇంత దూరం అవన్నీ లేదు అక్కడ 4D డైమెన్షన్ వరల్డ్ లో. దెర్ ఈజ్ నో టైం, అక్కడ టైం లేదు. ఇంత తొందరగా ఇంత లేట్ గా అదంతా లేదు 4D డైమెన్షన్ వరల్డ్ లో. మీరు 3D డైమెన్షన్ వరల్డ్ లో ఉంటారంటే అక్కడ మీకు లాజిక్ ఉంటుంది. లాజిక్ ఇది ఎలా అవుతుంది, ఇంత ఈజీగా అవుతుందా, ఎలా, ఇది ప్లాన్ లేదు, ఏమి లేదు, ఎలా, అది లాజిక్ ఉంటుంది. 3D డైమెన్షన్ వరల్డ్ లో లాజిక్ ఉంటుంది. 4D డైమెన్షన్ వరల్డ్ లో నో లాజిక్, లాజిక్ లేదు. ఎలా అవుతుందో అవుతుంది అంతే 4D డైమెన్షన్ వరల్డ్. నా టీం ఇంత పెద్ద టీం ఎలా అవుతుంది 3D లో, ఎలా అవుతుంది, ఏం చేయాలి, ఎలా 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 మీ మైండ్ వాడతారు, అది 3D. 4D డైమెన్షన్ వరల్డ్ మీరు మీ మైండ్ వాడరు, అతనికి వదిలేస్తారు. నో లాజిక్. ఇంత పెద్ద టీం ఎలా వస్తుంది తెలీదు, వస్తుంది అంతే. 4D లాజిక్, నో లాజిక్, నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. 3D డైమెన్షన్ వరల్డ్ లో దెర్ ఇస్ స్పేస్, అంత గ్యాప్ ఉంది, అంత దూరం ఉంది, అంత ఇది ఉంది 3D లో. 4D లో నో స్పేస్, అక్కడ గ్యాప్ లేదు, దూరం లేదు, ఏమీ లేదు, అందరు కనెక్టివిటీ అంతే. 3D డైమెన్షన్ వరల్డ్ లో దెర్ ఇస్ టైం, అక్కడ టైం ఉంది. ఇంత తొందరగా అవుతుందా, చాలా తక్కువ రోజులు ఉన్నాయి, నేను ఈ అచీవ్మెంట్ అవ్వాలి, ఇంత పెద్ద టీం ని బిల్డ్ చేయాలి, ఈ లెవెల్ ని మెయింటైన్ చేయాలి, ఇంత PV తీసుకుని రావాలి, ఇంత తక్కువ టైంలో అవుతుందా. లాజిక్ ఉంటే 3D ఉంటే అక్కడ టైం ఉంటుంది. అదే 4D డైమెన్షన్ వర్డ్ అయితే ఇవన్నీ సైంటిఫిక్. 4D డైమెన్షన్ వర్డ్ లో నో టైం, డిసిషన్ ఒకటే పెండింగ్. డిసైడ్ చేశారంటే అతనితో కనెక్ట్ అయిపోతారు. ఇదంతా టైము, స్పేసు, లాజిక్ ఇదంతా మాకు కావాలి, అతనికి ఎందుకు కావాలి? ఆ సృష్టికర్తడికి ఎందుకు కావాలి టైం, స్పేస్, లాజిక్? అదంతా అది బయట ఉన్నాడు. అతనికి ఇలా అంటే ఏం కావాలో అన్ని అయిపోతాయి. బట్ అతను ఇలా మన కోసం చేయాలంటే మేము అతనితో కనెక్టివిటీలో ఉండాలి, కనెక్షన్ లో ఫీల్ అవ్వాలి. మేమేం అనుకుంటున్నాం, అతను వింటాడు,
ఆ వేగస్ నర్వ్ ఏముంచుతుంది? ఆ వేగస్ నర్వ్ కింద మా బాడీలో మేము, మన ప్రాణం, ఆ సెంటర్ లో అతను ఉన్నాడు. అంటే అర్థం చేసుకోండి, అతను ఎక్కడున్నాడు, ఎంత దగ్గర ఉన్నాడు. అంత పవర్ఫుల్, అంత పవర్, అంత ఎనర్జీ, మొత్తం ప్రపంచంనే సృష్టించి ఎంటర్డ్ వరల్డ్ ని, యూనివర్స్ ని సృష్టించిన అతను నా మాట వింటున్నాడంటే ఇదానికి నా ఇంకేం కావాలి? మాకి ఏం కావాలి? ఒక ఎమ్మెల్యే, మా ఊర్లో ఉండే ఒక ఎమ్మెల్యే మా మాట వింటారంటే మేము అయ్యయ్యో ఎగిరి పడతాము. అలాంటిది ఆ ఎమ్మెల్యే, ఆ మినిస్టర్, ఆ ప్రైమ్ మినిస్టర్, ఆ ప్రెసిడెంట్, ఆ డబ్బు, ఆ బంగారం, ఆ ఎంటర్డ్ ప్రపంచం, ఈ భూమి, ఈ యూనివర్స్ నే సృష్టించేసిన వాడు నా మాట వింటున్నాడు. నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను అది వింటున్నాడు. ఏం తెలుసుకుంటున్నాను, ఏం థింక్ చేస్తాను అది అతను వింటున్నాడంటే అతను ఎంత పవర్ఫుల్ అంటే మనుషులు కాదు, మనుషులు ఏమీ లేదు. తల్లి ప్రేమ ఎంత ఉంటుంది సార్? ఎంత గొప్పది తల్లి ప్రేమ! చాలా గొప్పది. జస్ట్ రాసుకోండి. 70 మదర్స్ కి ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ నా పైన అతనికి ఉంది. 70 ఒకే ఒక తల్లి మాకి కొంచెం కింద పడితే చూడదు, ఊరుకుండదు. ఆకలితో ఉన్నామంటే ఊరుకుండదు. ఎంత టైర్డ్, ఎంత ప్రాబ్లం ఉన్నా గానీ ఎక్కడైనా పోయి అడ్జస్ట్ చేసుకుని వచ్చి మాకి భోజనం పెడుతుంది. ఒకే ఒక తల్లి. అంటే ఇది 70 తల్లి ప్రేమ అతనిలో ఉంది నా పైన. అంటే నేను నైట్ జర్నీ చేస్తున్నాను, 2 వీలర్ లో వెళ్తున్నాను, వెనక నుంచి లారీ వస్తుంది. ఆ లారీ నుంచి తప్పిస్తుండేది ఎవరు? రైట్. నేను ఎక్కడో అడవిలో ఉన్నాను, ఏదో ఒక ప్లేస్ లో ఉన్నాను, అక్కడ పాము ఉంది. ఆ పాము నుంచి రక్షిస్తుంది ఎవరు? ఎవరెవరు ఎలాగో ఏమేమో అయిపోతున్నారు. బట్ అలాంటి సిచ్యువేషన్ ని మాకి తీసుకోకుండా ఇక్కడే ఉంచేస్తున్నాడు. మీన్స్ మాకి ప్రొటెక్షన్ చేస్తుండేది ఎవరు? ఆ 70 ప్రేమ ఉండే అతను, 70 తల్లి ప్రేమ ఉండే అతను. 70 తల్లి ప్రేమ. 70 అంత ప్రేమ పెట్టుకున్నాడు మా పైన. అతను మాతో ఉన్నాడు. రైట్. మీరు అతని గురించి ఇద్దరు ఉండేటప్పుడు మాట్లాడితే అతను క్లోజ్ టుగెదర్ ఏంజల్ ముందు డిస్కస్ చేస్తాడు మీ గురించి. చూడు నా వాడు నా గురించి మాట్లాడుతున్నాడు చూడు అని. ఏమైనా చెడ్డ పని చేయాలని అనుకుంటే మీకు పాపం రాసే పర్మిషన్ ఇవ్వడు. ఏంజల్ రాయదు పాపం. అది అలా పర్మిషన్ ఇచ్చేసాడు. మీరు పాపం చేయాలని చేసిన తర్వాత మీరు ఒక్క పాపం చేస్తే ఒకే ఒక పాయింట్ మీకు బ్యాడ్ డీడ్స్. అదే మీరు మంచి చేయాలని జస్ట్ థింక్ చేస్తున్నా రాసేస్తాడు. రాసేసి చెప్తాడు, రాసి మంచి థింక్ చేస్తాడు, రాసేయని. అదే మీరు ఒకటి మంచి పని చేస్తే 70 టైమ్ మోర్ మీకు మంచిది రాస్తాడు. గుడ్ డీడ్స్. అంత ప్రేమ ఉంది. బట్ ఇన్ని రోజులు మేము ఎవరెవరి దగ్గర పోయి ఎక్కడెక్కడ పోయి అడిగాము. బట్ ఒక్క విషయం తెలుసుకోండి, ఎంత డబ్బు ఉన్నామన్నా వాళ్ళు అయినా కానీ వాళ్ళ దగ్గర పోయి మేము అడుగుతున్నాము. 1 టైం అడిగామంటే ఇస్తారు, 2 టైం అడిగామంటే ఇస్తారు, 3 టైం అడిగారంటే ఆల్రెడీ చెప్పేస్తారు, ఏమప్ప నాకు వేరే పని లేదా, నీకు ఇచ్చేదా పని అని. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కం లేనంత నేను అడిగాను. అయినా కానీ ఇచ్చాడు, ఇస్తాడు, ఇస్తూనే ఉంటాడు. ఎవరి దగ్గర చెప్పుకోడు. అదే మీ రిలేటివ్స్ అయినా కానీ మీ ఫ్రెండ్ అయినా కానీ ఒక 10,000 ఇచ్చి 100 మంది దగ్గర చెప్తారు. ఒకే ఒక టైం భోజనం పెట్టి 100 మంది 1000 మంది దగ్గర చెప్తారు, నేను అప్పుడు భోజనం పెట్టాను తెలుసా అని. అతను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత పెట్టాడు చెప్పలేడు. బికాస్ ఆఫ్ నాకి అతనికి ఉన్న ఒక కనెక్షన్, బాండింగ్, నా పైన ఉండే ఒక ప్రేమ. అది
రైట్, ఒక వీడియో చూద్దాం, అదైన తర్వాత మెడిటేషన్కి వెళ్ళిపోతాం. నేనెంత, నేను ఏంటి, నాకెందుకు అంత ఈగో, నేను ఎవరు, నేను నాకెంత పవర్, ఏం చేస్తాను, నేను ఏం చేయగలను, నేను ఏమీ లేదు నా చేతిలో, ఏమీ లేదు. జస్ట్ ఇది ఒక ఇల్లు, ఆ ఇల్లులో నేను ఏదో ఒక మూలలో, రైట్, అతను ఎక్కడున్నాడు, నన్ను సృష్టించిన వాడు ఎక్కడున్నాడు? Come on dears, come on. ఇది ఒక ఊరు, ఇది ఒక స్టేట్, ఇది ఒక జస్ట్ ఒక కంట్రీ, ఇది మన అర్త్. ఇప్పుడు చెప్పండి, అంత పెద్ద అర్త్ లో మేము ఎక్కడున్నాము, మేము ఏం చేయగలము? రైట్, కంటిన్యూ. ఇది చేసుకుంటే ఇప్పుడు చెప్పండి, జూపిటర్ అని ఒక గ్రహం, ఆ గ్రహం ఎంత పెద్దది ఉంది, అర్త్ ఎంతది ఉంది, అర్త్ లో మేమెంత ఉన్నాము? రైట్, సన్ చూడండి ఎంత పెద్దది ఉంది. సన్ గురించి రీసెంట్ ఒక స్టడీ చేశారు, ఏంటంటే ఆ ఒక సన్ లో ఏం అగ్గి ఉందో, ఆ అగ్గి లేడీస్ వేల్ వేస్తారు కదా, అలాంటి వేల్స్ ఉన్నాయి. ఆ ఒక్క వేల్ వచ్చేసి, ఆ అగ్గి వేల్ వచ్చేసి అక్కడ రౌండ్ అవుతున్నాయి. ఆ ఒక్క వేల్ వచ్చేసి 1,30,000 కిలోమీటర్ లెంత్ ఉంటుంది. అంటే మన భూమి ఉండేది ఎంత, ఐ థింక్ 13,000 or 14,000 కిలోమీటర్ అంతే ఉండేది మా భూమి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. బట్ ఆ అర్త్ లో ఉండే ఒక్క వేల్, ఒక వేవ్ 1,30,000 కిలోమీటర్స్. అలాంటి ఎన్ని వేవ్స్ ఉన్నాయి, అన్కౌంటబుల్ వేవ్స్ ఉన్నాయి. జస్ట్ థింక్ చేయండి, ఒకే ఒక వేవ్ భూమి పైన పెడితే కంప్లీట్ బ్లాస్ట్, మా బోన్స్ కానీ మిగలదు. అలా పడుకోకుండా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఎంత పెద్ద అర్త్ ఎక్కడ ఉంది కనిపిస్తుందా? ఎక్కడ ఉంది అర్త్? ఎక్కడో చిన్న డాట్ గా ఉంది. ఆ సన్ అంత పెద్ద ఉంది, జూపిటర్ కింద సన్ పెద్దది ఉంది. ఆ అర్త్ చూడండి ఎక్కడ ఉంది. ఆ అర్త్ లో మా కంట్రీ ఎక్కడ, మా కంట్రీలో మా స్టేట్ ఎక్కడ, మా స్టేట్ లో మా ఊరు ఎక్కడ, మా ఊర్లో మా ఏరియా ఎక్కడ, మా ఏరియాలో మా ఇల్లు ఎక్కడ, మా ఇల్లు నేను ఎక్కడో ఒక మూలలో. ఇంకొకటి ఉంది, ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఇది సన్ ఎక్కడ, జూపిటర్ ఎక్కడ, అర్త్ ఎక్కడ, అర్త్ లో మేమెక్కడ? మిల్కీ వే గ్యాలక్సీ. ఇప్పుడు చెప్పండి, అక్కడ అర్త్ ఎక్కడ, మీ ఇల్లు ఎక్కడ, మీరెక్కడ? ఇది ఏంటిది? యూనివర్స్. ఇది సృష్టించాడు. ఇంతే కాదు, ఇంకా చూడండి, ఇలాంటి యూనివర్స్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, నేనెక్కడా, నా ఈగో ఎక్కడా? చెప్పాలి ఇప్పుడు, మీరు మాట్లాడాలి ఇప్పుడు. నో వే సార్, నథింగ్ సార్. ఈగో అనే దానికి ఇంకా ఉంటే ఇంకా అంతకన్నా చెప్పడానికి నో వర్డ్ సార్. ఏమీ లేదు సార్. గ్రేట్ థింగ్ ఏంటంటే, ఇవే మొత్తం ఏముందో, మొత్తం యూనివర్స్ ఇదంతా ఏముందో అదని సృష్టించింది ఆ దేవుడు.
బట్ గ్రేట్ థింగ్ ఇంకొక టైం వీడియో చూద్దాం. ఇప్పుడు చెప్పొచ్చా మీరు ఎక్కడున్నారని? చెప్తారా? బట్ గ్రేట్ థింగ్ ఏంటంటే ఇదంతా మొత్తం ఏం వెంటడ్ మిల్కీ వే, గ్యాలక్సీ ఇవన్నీ ఏమున్నాయో వినండి, చాలా సీరియస్ గా వినండి. మొత్తం ఏముందో ఈ మొత్తం ఆ దేవుడా సైజ్, ఆ దేవుడ సైజ్ ఈ మొత్తం కలిపితే ఈ ఫింగర్ ఉంది కదా, ఈ ఫింగర్ నేల్ ఉంది కదా, ఆ నేలుకి ఈక్వల్ కాదు అతని సైజ్. అది అప్పా తెలుసుకుంటేనే మొత్తం ఇప్పుడు ఏం చూసామో మొత్తం ప్రపంచం బ్రహ్మాండం ఏముందో అదంతా ఈ ఒక నేల్కి ఈక్వల్ కాదు. పెద్ద ఫింగర్ నేల్ కాదు, చిన్న ఫింగర్ నేల్ ఈ నేల్కి ఈక్వల్ కాదు. గ్రేట్ థింగ్, అంత పెద్ద దేవుడు నా మాట వింటున్నాడు, నాతో కనెక్టివిటీలో ఉన్నాడు, ప్రతి క్షణం నన్ను చూస్తున్నాడు. అతను ఎంత గొప్పోడంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమావాస, రైట్? అమావాస రాత్రిలో నల్లగా ఉండే ఒక ఫారెస్ట్ లో నల్ల చీమ, ఆ నల్ల చీమ నోరులో ఏముంది, ఏం తింటుందో అది చూస్తాడు, ఆ సౌండ్ వింటాడు, అంత కనెక్టివిటీలో ఉంటాడు. అంత గొప్పోడు నన్ను సృష్టించిన వాడు, అంత పవర్ఫుల్ నన్ను సృష్టించిన వాడు. ఇప్పుడు చెప్పండి, ఇది ఎందుకు అవ్వదు, అది ఎందుకు అవ్వదు, అది పెద్దది, ఇది పెద్దది, చెప్పండి ఏది పెద్దది, ఏది చిన్నది అతనికి? సింపుల్, అతని పైన ఏం నమ్మకం పెట్టుకున్నామో అదే మా రిజల్ట్, అంతే. అతను క్లియర్ గా చెప్పేశాడు, నా గురించి మీరు ఏమనుకుంటారో నేను అది ప్రూవ్ చేస్తాను. దేవుడు నాకు కష్టం ఇస్తున్నాడు, ప్రూవ్ చేస్తున్నాను. దేవుడు నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ లైఫ్ ఇచ్చాడు, ప్రూవ్ చేస్తున్నాను. That's it.